డిసెంబర్, జనవరి నెలల్లో 13 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. వైకుంఠ ఏకాదశి, ఇతర పర్వదినాల కారణంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తే వారికి మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పించనుంది. తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు అనేక విధానాలున్నాయి. అందులో ఒకటి వీఐపీ బ్రేక్ దర్శనం. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చేవారికి 500 రూపాయల టికెట్స్ ఇష్యూ చేసి బ్రేక్ దర్శనం కల్పిస్తుంది టీటీడీ. తక్కువ టైంలో మూల విరాట్టును దగ్గరుండి దర్శించుకునే అవకాశం ఉండడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలకు చాలా డిమాండ్ ఉంటుంది. సామాన్య భక్తులు గంటకు 5,000 మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే బ్రేక్ దర్శనంలో మాత్రం గంటకు 2,000 మందికే దర్శనం దక్కుతుంది. దీంతో రద్దీ రోజుల్లో సిఫార్సు లేఖలపై కల్పించే బ్రేకు దర్శనాలను రద్దు చేస్తూ ఉంటుంది టీటీడీ. విశేష పర్వదినాల్లో సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. బ్రేక్ దర్శనాల కారణంగా సామాన్య భక్తులకు దర్శన భాగ్యం దక్కడం లేదు. దీంతో సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇచ్చేందుకు డిసెంబర్, జనవరి నెలల్లో 13 రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆలయంలో ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆ రోజుల్లో సర్వదర్శనం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తోంది టీటీడీ. దీంతో 23న వీఐపీ బ్రేకు దర్శనాలు రద్దు చేశారు. 22న సిఫార్సు లేఖలు స్వీకరించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. అందుకోసం ఈ నెల 29 నుంచి జనవరి 8 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. డిసెంబర్ 28 నుంచి జనవరి 7 వరకు సిఫార్సు లేఖలు స్వీకరించబోరు. మరోవైపు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేశారు టీటీడీ అధికారులు. జనవరి 25న రథసప్తమి పండుగుంది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి రోజున సప్తవాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు వెంకటేశ్వర స్వామి. ఆలయంలో వేకువజామునే స్వామివారికి నిత్య సేవలు నిర్వహిస్తారు. వాహన సేవలను ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆ రోజున వీఐపీ బ్రేకు దర్శనాలు రద్దు చేశారు. ఇలా 2 నెలల వ్యవధిలో 13 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. మరోవైపు వారాంతంలో 3 రోజుల పాటు బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ రోజులన్నింటిలోనూ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు దర్శనాలు ఉండవు. వీఐపీలు ప్రోటోకాల్ పరిధిలో ఉండే వ్యక్తులు స్వయంగా వస్తే వారికి మాత్రం దర్శనాలు ఉంటాయి.